హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్. అందరూ బాగున్నారా అండి? నాకు బ్యాడ్మింటన్కి వెళ్ళే టైం అయిందనమాట. ఈరోజు కొంచెం లేట్ అయిందండి. ఒక 6 o'clock అయితే బయలుదేరాను. తర్వాత నా పనులు అవి అయిపోయినాక పైన మనకి మునగ చెట్టు ఉందండి. మా బ్లాక్ దగ్గర నుంచి ఇలా మనకి ఇంటి పైన ఇల్లు అనమాట ఇది. అక్కడి నుంచి పైన టెర్రస్ పైకి ఇది మునగ చెట్టు అండి. మనకి దొడ్లో అటు సైడ్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్. అది ఆ బర్డ్ చూసారా, వుడ్ పీకర్ అంటారు, వడ్రంగి పిట్ అనమాట. పైన సిపాయికి లాగా టోపీ ఉంటుందండి. చెట్టునైతే ఇలా టక్ 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 అని పొడిచి హోళ్ళు పెడుతుంటుంది అనమాట. అందుకే దానికి ఆ పేరు వచ్చిందేమో. ఆకులు ఇవన్నీ తినట్లేదండి, చెట్టునే పొడుస్తుంది. నేనైతే ఇది 3rd time చూశాను వడ్రంగి పిట్ అని. చూశారు కదా ఎలా ఉందో. పైన అయితే కుచ్చు కుచ్చు టోపీగా చాలా ఉంది. కొంతసేపు చూయిద్దాము మీకు. అంటే ఇలాంటివి రేరు కదండి చూసేది. కొంచెం పిల్లలు అది ఇష్టంగా చూస్తారు కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఆ తర్వాత నా పూజ అది ఇలా అయిందండి. సింపుల్గా మన పెరట్లో పువ్వులు కొన్ని అయితే గులాబీలు, సెంటు జాజులు అవి బయట తీసుకొచ్చుకున్నాను. ఈ పచ్చపూలు, వినాయకుడికి గరిక ఉంది చూసారా, రోజు నాకు హ్యాబిట్ అండి గరిక పెట్టడం అంటే స్వామికి. అది డైలీ మా ఫ్రెండ్స్ మేము బ్యాడ్మింటన్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఆ గరిక తీసుకొచ్చుకుంటాము. కాకరకాయ ఫ్రై చూపిస్తానండి. ఇలాగా కాయ అనమాట. చిన్న సైజు కూడా చేయొచ్చు. ఇందులో ఒక వెరైటీ పప్పుల పొడి పెట్టి చేస్తారు. ఇలా పచ్చి కాకరకాయ అండి, ఏం ఉడకపెట్టక్కర్లేదు. దానికోసం మసాలా అన్నమాట ఇది. శనగపప్పు, చిన్నుల్లిపాయలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, కారం, ఉప్పు అండి. ఇది మనం పుట్నాల పొడి అంటాం కదా, ఇది నేరుగా అన్నంలో కూడా నెయ్యి వేసి తింటారు. తర్వాత దొండకాయ, టమాటా, పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాను పచ్చడికి. ఈ కాకరకాయలు అయితే ఈ పప్పుల పొడి అయితే ఇలా కూరానండి. ఆ తర్వాత పచ్చడి వేయించిన బాండ్లీలోనే కొంచెం ఆయిల్ వేసేసి కాకరకాయలు అయితే పెట్టేస్తున్నానండి. ఇలా 1 by 1 మొత్తం పెట్టేసి మూత పెట్టేస్తే అన్నీ ఒకసారి ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి. నాన్ స్టిక్ పాన్లు కొంచెం మనం జాగ్రత్తగా ఆ లేయర్ పోకుండా చూసుకుంటూ వాడుకుంటే ఆయిల్ తక్కువ పట్టడంలో నాన్ స్టిక్ తర్వాత ఏదైనా. ఈ విధంగా కాకరకాయలను అయితే మొత్తం ఇలా సెట్ చేసుకుంటున్నానండి. నేను వేసిన ఆయిల్ మాత్రం కొంచెమే అనమాట. మూత పెట్టామంటే వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి వాటర్ మొత్తం అలా వచ్చేస్తుందండి. అదంతా ఆ వాటర్ తోటి ఈ కాకరకాయలన్నీ బాయిల్ అయిపోతాయి అన్నమాట. చూసారా, ఇలా మూత అయితే పెట్టేసుకున్నాను. ఇలా పాలల్లో అయితే ప్రోటీన్ పౌడర్ కలుపుకొని మీకు వీలున్నప్పుడు డేలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తాగండి. ముఖ్యంగా మనం లేడీస్ని తెలియకుండానే బాడీకి ప్రోటీను, కాల్షియము, విటమిన్స్ ఇవన్నీ తగ్గించుకుంటామండి. ఇలా ఏదో ఒక రూపంలో మనం ఇలా పాలు అలా తీసుకుంటే మనకి బోన్స్ అవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలాగ డేలో ఏదో ఒక పూట ఈవినింగో మార్నింగో మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇలా 1 గ్లాస్ పాలైతే ఏదైనా మీరు ఉత్త పాలైనా తాగండి. తోడైతే పెట్టుకుంటున్నానండి. కొంచెం మేగడైతే ఉంచుతాను, ఎందుకంటే మేగడు ఉండటం వలన పెరుగు అనేది రుచి ఎక్కువ అవుతుందండి. మొత్తం మేగడైతే వేయం, కానీ కొంచెం మనం ఎంత తీసినా కూడా ఆ తోడు పెట్టడానికి కాస్తాం కదా, తిన్ని లేయర్ కడుతుంది. ఇలా దోశ అయితే మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఆ వ్లాగ్ వచ్చేసి ఇది దోశలు. మనకి పల్లి చట్నీకి తాలింపు పెట్టుకున్నానండి. తర్వాత పక్కనైతే చారు పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఈరోజు మీకు. ధనియాలు 1 కప్పు ధనియాలు వేసుకోవాలండి. 1/2 కప్పు కందిపప్పు వేసుకోవాలి. 1/2 కప్పు జీలకర్ర వేసుకోవాలండి రసం పొడికి. తర్వాత 1/2 కప్పు మిరియాలండి. 1 కప్పుకి నేను వేసే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ 1/2 కప్ అనమాట. ఇవన్నీ ఇలా వేయించుకోవాలి. వాము, తరువాత కొంచెం ఇవన్నీ అంటే వాము కొంచెం సన్నగా ఉంటుందండి. వీటితో పాటే వేసామంటే అది ఏంటంటే తొందరగా మాడిపోతుందన్నమాట. కొంచెం మళ్ళీ స్మెల్ చేంజ్ అవుతుంది. అందుకని ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇవన్నీ వేసా. కరివేపాకు కూడా 1/2 కప్ అండి. ఇవి మొత్తం వేగిన తర్వాత
వామ్ అయితే కొంచెం దించే ఒక 5 మినిట్స్ ముందు యాడ్ చేస్తాను. ఇవన్నీ సన్న సెగ మీద పెట్టేసుకొని మీకు లోపల దాకా ఇవి వేగాలి. చూసారా, 1 టేబుల్ స్పూన్ వాము వేసానండి. డైజెషన్ కోసం కానీ ఫ్లేవర్ కోసం కానీ చాలా బాగుంటుంది. ఇలాగా చిన్న మంట మీద అయితే వేయించుకోండి. ఎండుమిర్చి అయితే మనం ఇంకా రసంలో వేసే పని ఉండదు. ఒక 6-7 క్వాంటిటీని బట్టి, ఎందుకంటే మిరియాలు వేసాం కాబట్టి అందులో ఘాటు ఉంటుంది. ఒక 7 కాయలు వేసేసి బాగా వేగిన తర్వాత దించి ప్లేట్లో పోసి చల్లార్చుకోవాలండి. ఇందులో మీకు ఇష్టమైతే ఈ స్టేజ్లోనే ఇంగువ, పసుపు కూడా వేసుకోవచ్చు. కానీ అవి ఫ్రెష్గా మనం రసం పెట్టుకునేప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇలా మిక్సీలో పట్టుకున్నానండి పౌడరు. కొంచెం ఈ పాన్లోనే చల్లారి పెట్టుకుంటాను. ఇలా 2 టైమ్స్ అయితే వేసుకున్నానండి. మెత్తగా ఇలాగా పౌడర్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా చల్లార్చుకొని గాజు సీసాలో భద్రపరుచుకుంటే మనకి ఇది 6 మంత్స్ దాకా చాలా బాగుంటుందండి. మనం రసం పెట్టుకునేప్పుడు కొంచెం చింతపండు, టమాటా, ఈ రసం పౌడరు దంచుకునే పని లేదనుకోండి, ఈజీగా అయిపోతుందన్నమాట. అందుకని ఇలాంటివి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మన లేడీస్కి పనులు అనేవి వంటగదిలో ఈజీ అయిపోతాయి. తర్వాత ఈవినింగ్ టైంలో అయితే కూరగాయలు అతను వచ్చానని ఫోన్లో మెసేజ్ వస్తుందండి మాకు, గ్రూప్ లాగా క్రియేట్ చేసి, అంటే అతను వచ్చిన టైమింగ్ తెలియాలనేసి ఈరోజు ఈవినింగ్ వస్తాయి అని మెసేజ్ పెడతారు. కాకరకాయలు, పొట్లకాయలు ఇవాళ కొంచెం వెరైటీగా వచ్చినాయండి. లేకపోతే ఎప్పుడు వంకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి, టమాటా ఇవేనండి ఎండాకాలం మొత్తం. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి కొంచెం మంచి మంచి కూరగాయలు అయితే వస్తాయి. కొంచెం కొత్తిమీర ఇవన్నీ తెచ్చుకున్నానండి. దోసకాయ, పొటాటో, క్యారెట్ ఇవన్నీ కొంచెం అంటే ఎప్పుడు తెచ్చేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా అంటే అవి కూడా తెచ్చారు. బట్ నేనైతే ఇవే తీసుకొచ్చుకున్నాను. మళ్ళీ 2 డేస్కి వస్తాడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. బాయ్.